దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుకు సంబంధించి యజమాని నందకుమార్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ రోజు వెంకటేష్, రానా, సురేష్, అభిరామ్ కోర్టుకు వెళ్లాల్సి ఉండగా వెళ్లలేదు. దీంతో వారికి కోర్టు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 14కు రావాలని తెలిపింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుకు సంబంధించి యజమాని నందకుమార్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ రోజు వెంకటేష్, రానా, సురేష్, అభిరామ్ కోర్టుకు వెళ్లాల్సి ఉండగా వెళ్లలేదు. దీంతో వారికి కోర్టు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 14ను రావాలంటూ తెలిపింది. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, నెక్స్ట్ ఏ విధంగా చేయబోతున్నారు? ఇప్పుడు 14కైనా సరే వెళ్లబోతున్నారు దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు? శివాని అయితే డెక్కన్ కిచెన్ హోటల్లో భూ విషయంలో దగ్గుబాటి కుటుంబంతో వివాదాలు చెలరేగుతున్న విషయం అయితే తెలిసింది. అయితే నందకుమార్ సిటీ సివిల్ కోర్టుని కూడా కేసు వేశారు. దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరినప్పటికీ కూడా ఇప్పటి వరకు మాత్రం ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ అయితే ఎవరు కోర్టుకి అయితే హాజరైన పరిస్థితి కూడా కనిపించలేదు. ఇకపోతే 2022 నవంబర్లో జిహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ ను కొంతవరకు ధ్వంసం చేశారు. అయితే ఆ స్థలంపై జోక్యం చేసుకోవడానికి కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయినా కూడా దగ్గుబాటి కుటుంబం కోర్టు ఆర్డర్స్ ని లెక్క చేయకుండా హోటల్ అయితే కూల్చివేశారు. దాంతో హోటల్ యాజమాని నందకుమార్ ఎన్నిసార్లు పోలీసులని ఆశ్రయించారు. నాంపల్లి కోర్టుకు, ఫిలింనగర్ కోర్టుకు కేసుని కూడా బదిలీ చేసింది. అయితే ఆ హోటల్ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా దగ్గుబాటి ఫ్యామిలీ అయితే కోర్టుని సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినారు. హీరో వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరాములు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో న్యాయం కావాలని కూడా ఇటు కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే కూడా హాజరైన పరిస్థితిలో కూడా వీళ్ళెవరు ఈ రోజు కూడా హాజరవ్వాలి. అయితే నవంబర్ 14కి ఇది వాయిదా పడింది. అయితే 14 తారీఖు మాత్రము ఖచ్చితంగా కోర్టుకి రావాల్సింది ఉందని చెప్పి కూడా ఇటు నాంపల్లి కోర్టు అయితే స్పష్టం చేశారు. అయితే దీనిపైన చూసుకుంటే కూడా 14కి హాజరయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుందని చెప్పాలి. అయితే కోర్టుని ఇప్పుడు ఈసారి సీరియస్ గా తీసుకుంటారా లేదా అనే దానిపైన మాత్రము చాలా మంది అయితే దీన్ని అయితే చూస్తున్నారు. నవంబర్ 14 హాజరు కాకపోతే మాత్రము NBW ఇష్యూ చేస్తామని నాంపల్లి కోర్టు అయితే తెలిపింది. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.